గోవిందు, ఏంటి గోవిందు బ్యాగ్ తీసుకొని ఎక్కడికి బయలుదేరావు? మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సడన్ గా ఈ ప్రయాణం ఏంటి? వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని. ఎప్పుడు లేంది ఆలోచన ఏంటి? ఉద్యోగం చేయాలని అనుకోవడం ఏంటి? జరుగుతున్న విషయాలన్నీ నీకు తెలుసు కదా పద్మావతి. తెలిసి మళ్ళీ ఎందుకు నన్ను ప్రశ్నిస్తావు? ఇక్కడే ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందేమోనని భయం వేస్తుంది. అందుకే నేను అన్నయ్య పెళ్ళయ్యేంత వరకు దూరంగా ఉండాలని వెళ్తున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు బుర్ర తక్కువ ఆలోచనలు, బుద్ధి లేని పనులు చేస్తున్నావు? ఏంటి పద్మావతి నువ్వు అనేది? చూడు గోవిందు, సమస్యకి పరిష్కారం వెతకాలి, ధైర్యంగా దాన్ని గెలవాలి. అంతేగాని ఇలా పారిపోవడం ఏంటి? ఇది కూడా ఒక పరిష్కారం అని కాదు, పిరికితనం. గెలవలేక పారిపోవడం. చూడు, నువ్వుంటేనే నువ్వు నేను కలిసి బావని ప్రమాదంలో పడకుండా చూడగలం. అదే నువ్వు లేకపోతే దామిని విషయం చెప్పకుండా ఆగుతుందా? బయట పెట్టకుండా ఉంటుందా? వద్దు గోవిందు, నీ నిర్ణయం తప్పు. నీ ప్రయాణానికి అర్థం లేదు. ఉండి నన్నేం చేయమంటావు పద్మావతి? అన్నయ్య నన్ను అపార్థం చేసుకోవచ్చుగా. వెళ్ళిపోతే అర్థం చేసుకోకుండా ఇంకా తప్పుగా అనుకుంటాడు. దామినిని ఖండించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకుండబుద్ధి కావడం లేదు పద్మావతి. మీ అన్నయ్యకి కష్టాలు పెట్టి వెళ్ళి చేస్తుంది. ఆలోచించు గోవిందు. నీకు నేను, నాకు నువ్వుగా నిలబడదాం. ఆ దామిని బుద్ధిని బయటపడేలా చేద్దాం. సరే పద్మావతి, నిజానిజాలందరికీ స్పష్టంగా తెలిసాకే వెళ్తానులే. చిన్నోడికి ఇలా అనుకోకుండా ఉద్యోగం వెతుక్కోవాలనే ఆలోచన రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. ఎవరో ఏదో ఎప్పుడో అన్నారని వాడు ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? వెళ్తే అప్పుడే వెళ్ళాలి గాని. పైగా నా పెళ్ళెలాగూ ఉంది కదా, అది అయ్యాక వెళ్ళొచ్చు కదమ్మా. గేటు దాటే ముందు నాకు అదే ఆలోచన వచ్చింది. అందుకే ప్రయాణం విరమించుకుని వెనక్కి వచ్చేశాను. ఏమిట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, సంతోషంగా పెళ్లి పనులు చేయాల్సిన టైంలో నేనొక్కనే వదిలి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఆగిపోయాను. థ్యాంక్స్ రా, మంచి ఆలోచన చేసావు. చాలా థ్యాంక్స్. ఆగరా, నేను సర్దుతాలే, నువ్వు వెళ్ళు. దామిని ఎప్పుడొస్తుందో తనకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి. శ్రీనివాసు, శ్రీనివాసు, పూజలోకి కొబ్బరికాయ, ఆకు, ఒక్క, పళ్ళు తేట మర్చిపోయాను. కొంచెం వెళ్ళి తీసుకొస్తావా? గోవింద్ ఉన్నాడు కదా, వాణ్ణి పంపించొచ్చు కదా. వాడు ఇంకా స్నానం చేయలేదురా. అవతల పూజకి టైం అవుతుంది. 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాడులే అమ్మా, ప్లీజ్. సర్లే,
నేను వాడికే చెప్తాను. ఆ. కొత్త చీర ఎప్పుడు కొన్నావురా? చాలా బాగుంది. పిచ్చి వెధవా, నాకు సర్ప్రైజ్ ఇద్దామని కొనింది చెప్పకుండా దాచావా? అది కాదమ్మా. ముందుగా చెప్పుంటే పూజ రోజు ఈ చీర కట్టుకునేదాని కదా. ఇప్పుడు మాత్రం ఏముంది, ఇంకా టైం ఉంది కదా. అమ్మమ్మమ్మ ఆగమ్మా. అది ఈ చీర నీకోసం కొన్నది కాదమ్మా, మరి దామిని కోసం కొన్నాను. అలాగా, నా కోసం అనుకున్నానులే. నీకు దీపావళి కొంటానులే అమ్మా. నేనేం అనుకోలేరా, కొన్నది నా కోడలికి కదా. నీ చేతులతో నువ్వే ఇద్దు గాని. సరే. రే గోవిందు, ఏంటమ్మా? అర్జెంటుగా వెళ్ళి కొబ్బరికాయలు, ఆకు, ఒక్క, పూలు, పళ్ళు అన్నీ తీసుకురావాలరా. అలాగేనమ్మా. ఇదిగో డబ్బులు. అత్తయ్య, పూజకు సంబంధించిన సామాగ్రి నేను తీసుకొచ్చాను. నువ్వేం తెప్పించాల్సిన అవసరం లేదు. ఎవరి పూజ సామాన్లు వాళ్లే తెచ్చుకోవాలి, వాళ్ళకే మంచిది. అలా చేస్తేనే మంచిదనుకుంటే డబ్బులు ఇచ్చేసేయండి. ఇది కరెక్ట్. ఎంత చెప్పు? ముందు తీసుకోండి అత్తయ్య, తర్వాత ఇవ్వచ్చుగా. సర్లే, ఇచ్చివ్వు. ఇందా. గోవిందు, బీ అలర్ట్. ప్రమాదం నీ వైపే వస్తుంది. దామిని వచ్చేస్తుందంటే ఏం చేయాలి? కర్మరా బాబు. గోవిందు, ఆ, నేను నీకోసం వస్తుంటే నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు? తెలిసి తెలిసి ట్రైన్కి ఎవరైనా ఎదురుగా వెళ్తారా చెప్పు? ఏంటి ట్రైనా? అంటే నేను ట్రైన్నా? నేను నీతో అనలేదే, నేను గోవిందుతో అన్నాను. చెప్పు గోవిందు, తెలిసి కావాలని ఎవరైనా ట్రైన్కి ఎదురుగా వెళ్తారా? చచ్చినా వెళ్ళరు, వెళ్తే చేస్తారు కదా. కానీ నిన్న ఒక వ్యక్తి వెళ్ళాడు తెలుసా? అయ్యో, వాడు చచ్చుంటాడే. ఏంటి కామెడీనా? ట్రైన్కి ఎదురు వెళ్తే ఎవరైనా బ్రతుకుంటారా? బతకడు, కానీ అతడు బతికాడు. ఎందుకంటే అప్పుడు ఆ ట్రైన్ ఆగిపోయింది కనుక. గుడ్ జోక్ పద్మావతి, గుడ్ జోక్. గుడ్ జోక్ కాదు, కుళ్ళు జోకు. గోవింద్, నీకోసం పండక్కి నా రేంజ్ డ్రెస్ తెచ్చాను. ఇద్దరికి మ్యాచింగ్ ఉండేలా ఒకే కలర్ తెచ్చాను. ఈ కొత్త బట్టలు కట్టుకుని మనం పూజలో కూర్చోవాలి. పాపం, గోవిందుని కొత్త బట్టలు తెచ్చానని బుక్ చేసిందా? ఇప్పుడెలా తప్పించుకుంటాడో ఏంటో. వద్దు దామిని, వద్దు. ఆల్రెడీ మా అమ్మ నా కోసం బట్టలు కొంది. ఇవి నీ కాబోయే భార్య కొనుక్కొచ్చింది. కట్టుకోకపోతే వెళ్ళి అత్తయ్యతో చెప్తాను. ఆ తర్వాతైనా నువ్వు కట్టుకునేలా చేస్తుంది అత్తయ్య. చెప్పు, కట్టుకుంటావా? అత్తయ్యతో చెప్పమంటావా? అమ్మో, యాక్టింగ్ స్టార్ట్ చేసిందిగా, ఇప్పుడేం చేయాలి? బలవంతం చేస్తావండి, నాకొద్దు. తప్పు గోవిందు, పాపం దామిని నీకోసం అంత కాస్ట్లీ బట్టలు తెస్తే వద్దనడం కరెక్ట్ కాదు. ఆ బల్బు కోసం కాకపోయినా ఆమె చూపించే ప్రేమ అభిమానానికైనా తీసుకోవాలి. అదే నువ్వు ఆవిడకిచ్చే రెస్పెక్ట్. నా మాట విని తీసుకో. వదిన తీసుకోమని చెప్తుందంటే దీని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. సరేలే, ఇవ్వు. అంటే నేనిస్తే తీసుకోవు, ఆమె చెప్తే తీసుకుంటావా? నాకంటే ఆమె మాట ఎక్కువైపోయిందా నీకు? అంటే అది
దామిని తప్పుగా అనుకోకు, ఎంతైనా మనోడే కదా. నీ దగ్గర కాబట్టి కొంచెం బెట్టు చేశాడు. నేను చెప్పేసరికి కాదనలేక ఒప్పుకున్నాడు. నీ దగ్గర బెట్టు తప్ప నా మీద అభిమానంతో కాదు. నా మాట మీద నమ్మకం లేకపోతే వదిలేయ్. సర్లే తీసుకో గోవిందు. 10 నిమిషాల్లో ఈ డ్రెస్ వేసుకుని రావాలి. ఓకే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ అత్తయ్య ఎక్కడ? లోపలుంది. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటి పద్దు నాకు టార్చర్? ఇవన్నీ భరించాల్సి వస్తుందనే ఊరికి వెళ్ళిపోతాను అన్నాను. భయపడకు గోవిందు. దామిని టార్చర్ నీకు తప్పేలా, దామిని నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయేలా నేనొక ప్లాన్ వేశాను. ఏంటి? తను శాశ్వతంగా వదిలిపోవాలనా? అదేంటో త్వరగా చెప్పొద్దునా. నా కోడలు బంగారం సీరియల్ చూసావా? అయ్యో, నేను దానికి పెద్ద ఫ్యాన్ని పద్దు. అందులో ధనుష్ అనే ఒక సైకో క్యారెక్టర్ ఉండేవాడు. వాడా? వాణ్ణి చూస్తేనే భయం వేసేది. శాడిస్ట్ లాగా భలే చేసేవాడు. అవును, నువ్వు కూడా తనని మించిన సైకోలాగా శాడిస్ట్ లాగా యాక్ట్ చేయబోతున్నావు. హ? నేను సైకోలాగా శాడిస్ట్ లాగా యాక్షన్ చేయాలా? అవును, మనకింతకు మించి వేరే దారి లేదు. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివని, జెంటిల్మెన్ వని దామిని నిన్ను చేసుకోవాలని అనుకుంటుంది. ఓ, కాని నువ్వు వెధవా, శాడిస్ట్, సైకో అని నమ్మిందనుకో, నన్ను చీకొట్టిపోతుంది. దాంతో మనకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అంతేనా? అవును, అది లెక్క. ఇక చూపించు నీ ప్రతాపం. గివ్ మీ బ్లెస్సింగ్స్. నా ఫుల్ సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. వెళ్ళు. థ్యాంక్స్ పద్దు. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. గోవిందు, త్వరగా రా. నిన్న షర్ట్ లో చూడాలని ఆశగా ఉంది. అదేంటమ్మా, మీ అమ్మ వాళ్ళు వస్తారన్నావు, ఇంకా రాలేదేంటి? యాక్చువల్ గా రావాలని చాలా ట్రై చేశారు అత్తయ్య, కానీ బ్యాడ్ లక్. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితేను టెన్షన్ గా హాస్పిటల్ కి వెళ్లారు. అలాగా? అవును అత్తయ్య గారు. కుదిరితే తర్వాత వచ్చి పూజలో జాయిన్ అవుతాము అన్నారు. పూజదేముందమ్మా, ఈ రోజు కాకపోతే వచ్చే ఏడాదైనా చేసుకోవచ్చు. కానీ మనిషి ముఖ్యం కదా. పర్వాలేదులే. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. ఒరే శ్రీనివాసు, త్వరగా రారా. శ్రీనివాస, ఇప్పుడు ఆయనగారు వచ్చారంటే నా బుర్రంతా తినేస్తారు. ఎలాగైనా ఇక్కడి నుంచి జారుకోవాలి. అత్తయ్య, నేను ఒక ఫోన్ చేసుకుంటాను. అలాగేనమ్మా. అదేంటి, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఈ పాటికి రెడీ అయిపోయావు అనుకున్నాను. గోవిందు, ఇదిగో వెళ్ళి రెడీ అవ్వు. నేను వేసుకోను. ఏ? ఎందుకు? అస్సలు నచ్చలేదు. ఏం నచ్చలేదు? నచ్చలేదంటే నచ్చలేదు, అంతే. దానికి రీజన్ చెప్పాలా? సూపర్ గోవిందు, ఏమైనా ఎరగదీస్తున్నావా? ఇప్పుడు నేను ఏమన్నానని అలా అలా సీరియస్ అయిపోతున్నావు? ఎందుకు నచ్చలేదు అని అడిగాను. అది కూడా తప్పేనా? బట్టలా? అవి బట్టలా? అవి తొడుక్కుంటే ఎంత లూజ్గా ఉంటాయో తెలుసా? లేదు గోవిందు, నీ కొలతలు నాకు తెలుసు కదా. నువ్వేమైనా నేను తాళి కట్టిన పెళ్ళానువా? నా బాడీ కొలతలన్నీ నీకు పర్ఫెక్ట్ గా తెలియడానికి? ఇదేంటిది, ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నాడు? వీడొక అమాయకుడు, ఏం చెప్పినా వింటాడు, మనం ఏం చేసినా నమ్ముతాడు. వెర్రి వెదవా అనుకుంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు గోవిందు. చాలో చాలో చాలో.
ఇంకా చాలు. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేస్తావు అనుకోలేదు. గోవింద్ ఇక్కడ. నన్నెవరూ మోసం చేయలేరు. గోవిందు, ఆగు గోవిందు, ఆగు. అసలేమైందని ఎందుకంత ఆవేశపడుతున్నావు? పాపం దామినిని చూడు, పొయ్యిలో పడ్డ బల్లిలాగా, కుక్కేసిన పిల్లిలాగా ఎలా భయపడుతుందో. అయినా అసలు ఏం చేసిందని అంతలా అరుస్తున్నావు? ఆ షర్ట్ చూడు, ఆ షర్ట్ చూడు అందులో. ఏమైంది దీనికి? బానే ఉందిగా, సండే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ లో కొన్నదాల్లా. ఇప్పుడు ఇది తిట్టిందా పొగిడిందా? తను అడిగింది బాగుందా లేదా అని కాదు. మరి షర్ట్ కొనుక్కొచ్చిందా కొట్టుకొచ్చిందా అనా? పద్మావతి, లేనిపోని అనుమానాలు పెట్టకు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? షర్ట్ చూస్తే గోవింద్ సైజ్లా లేదు. ఈ షర్ట్ గోవింద్ కోసం తెచ్చావా శ్రీనివాస్ బాబు కోసం తెచ్చావా? నేను గోవింద్కి తెస్తాను కానీ వాళ్ళందరి కోసం ఎందుకు తెస్తాను? అప్పుడు నా సైజ్ తేవాలి గాని మా అన్నయ్య సైజ్ తేవడం ఏంటి? ఏంటి, మీ అన్న సైజా? ఎస్, కావాలంటే చెక్ చేసుకో, నీకే అర్థమవుతుంది. సరే, ఇది నీ కోసం కొన్న డ్రెస్ అని, నీకు సరిగ్గా సరిపోతుందని నిరూపిస్తాను. తర్వాత మాట్లాడదాం. సూపర్ గోవిందు, ఇరుగ తీసాపో. ఏం చేస్తావో ఎలా నమ్మిస్తావో అనుకున్నాను, కానీ నిజమైన సైకోలాగా అసలు సిసలైన శాడిస్ లా బిహేవ్ చేసి ఆ దామినికి దడ పుట్టించావు, చెమటలు పట్టించావు. ఇక నీతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతుందిలే. లేదు పద్మావతి, పైకి సైకోలా మాట్లాడుతున్నానేమో గానీ లోపల గుండెల్లో వణుకు పుడుతుంది. ఇలా ఎన్ని రోజులు నటించాలో ఏమో. దామిని నిన్ను అసహించుకుని వెళ్ళిపోయేదాకా. ఎప్పుడు వెళ్తుందో తెలియదు గానీ పోయే వరకు నటించలేక చావాలి. సరే పద, ఆ దామిని ప్రయత్నం ఏంటో చూద్దాం రా. పద. దామిని కారు వచ్చేసింది ఏమిటి? అంటే దామిని లోపలుందా? మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను దామిని. నా కోసం ఎదురు చూడడం ఏంటి? ఏం మనిషినా? చేతిలో ఏమిటిది? షర్ట్. నా కోసమే తెచ్చినట్టుంది. నేను తెచ్చిన చీర కూడా ఇస్తే ఓ పని అయిపోతుంది. పాపం బావ ఊహల్లోకి వెళ్ళినట్టున్నాడు. దామిని తన కోసమే తెచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు పాపం. కాదు అని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. నా భయం కూడా అదే పద్మావతి. అన్నయ్యకి త్వరగా నిజం చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. ఖచ్చితంగా నిజం చెప్తుంది, కానీ ఇప్పుడు కాదు. ఈ విషయంలో మనం తొందరపడకూడదు. ఒక్క నిమిషం. శ్రీనివాస్, ఒకసారి వెనక్కి తిరగరా. వెనక్క ఎందుకు? ఈ షర్ట్ సైజ్ చూద్దామని. ఏంటి ఆలోచిస్తున్నారు? తిరగండి. అలాగే. ఒకసారి ఇది పట్టుకోరా. చాలు, తిరగండి. చాలా థ్యాంక్స్ దామిని, నాకు మంచి షర్ట్ తెచ్చినందుకు. నీకు అలా అర్థమైందా నాయనా? ఈ షర్ట్ నీకు కాదు మీ తమ్ముడికి తెచ్చానని చెప్తే కొలతలు వాడివి తీసుకోవాలి కదా అని అడుగుతారు. అత్తయ్య కూడా తిడతారు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం బెటర్. దామిని, ఏంటి షర్ట్ తీసుకొచ్చావా? అవునత్తయ్య గారు. పాపం
నువ్వు షర్ట్ తీసుకొచ్చావనేసరికి వాడి మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. సారీ అత్తయ్య గారు, శ్రీనివాస్ గారి కోసం తెచ్చాను గాని ఆయనకి షర్ట్ టైట్ అవుతుంది. పర్వాలేదు, ఉమ్, నేను లూజ్ చేయించుకుంటాను. లూజ్ ఉంటే టైట్ చేయించుకోవచ్చురా. టైట్ షర్ట్ ని లూజ్ ఎలా చేయిస్తావు? దామిని ఫస్ట్ టైం తీసుకొచ్చిన షర్ట్ అమ్మా, చాలకపోయినా పర్వాలేదు, తన గుర్తుగా ఉంచుకుంటాను. వేడి కక్కుర్తి తగలయ్యా. మీకు ఇంకో డ్రెస్ తెస్తానండి. మరి ఈ షర్ట్ ఏం చేస్తావు? వాపస్ ఇచ్చేస్తుందిరా. ఎందుకు? మీకు గోవింద్ ఉన్నాడు కదా, అతనికి సరిపోతుంది.